తెలంగాణలో అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా పరిణమించాయి. వడగళ్లు కడగండ్లనే మిగిల్చాయి. పంట ఏపుగా పండి ఇక చేతికి వస్తుందన్న దశలో కురిసిన భారీ వర్షాలు రైతుల్ని నట్టేట ముంచాయి. దీంతో రైతన్నలు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచేశాయి. పలు జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరబెట్టిన ధాన్యం, ఇతర పంటలు తడిసిపోయాయి. వరుసగా విరుచుకుపడిన గాలివానతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు విరిగిపడ్డాయి. ఓవైపు ఎండలు మార్చేయగా సాయంత్రం అయ్యేసరికి వానలు విరుచుకుపడటంతో రైతులు ఆగమైపోయారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో అకాల వర్షం ధాటికి మార్కెట్ యార్డులో వరి ధాన్యం తడిసి ముద్దైంది. మార్కెట్ యార్డుకు 2000 బస్తాల వరి ధాన్యం రాగా వర్షం కారణంగా దాదాపు 1000 బస్తాల వరకు ధాన్యం తడిచిపోయింది. వచ్చిన ధాన్యాన్ని మొత్తం కమిషన్ ఏజెంట్లు ఖరీదు చేయగా రైతులకు చెందిన వరి ధాన్యం కూడా వర్షంలో కొట్టుకుపోయిందని రైతులు వాపోయారు. సరైన సమయంలో అధికారులు టార్ఫాన్లు ఇవ్వలేదని ఆరోపించారు. మార్కెట్లో ఇప్పుడున్న షెడ్లు సరిపోవడం లేదని ఇంకాస్త పెద్ద షెడ్లను వేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండమంటున్నారు. మార్కెట్లో ఈరోజు అనుకోకుండా వర్షం వచ్చిన వల్ల ఉన్న కుప్పలన్నీ నాన్నాయి. ఇంతకుముందు ఉన్న షెడ్లు సరిపోక బయట పోవడం జరిగింది. అనుకోకుండా వర్షం గాలి వాన నుంచి కవర్లు కప్పిన కవర్లు నిలబడకపోవడం రైతులకు చాలా నష్టం జరిగింది. ఖరీదారులు కూడా బస్తాలు నాన్నాయి. అవి మళ్ళీ ఇప్పుడు పని చేసి నింపాలంటే పెద్ద ప్రాబ్లం, ఇబ్బందులు. ఇంకా కొన్ని పెద్ద షెడ్లు ఏర్పాటు చేస్తే రైతుల లాగా జడ్చర్ల లాగా ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇంకా కొన్ని షెడ్లు ఏర్పాటు చేసిన అవసరం ఉంది. 2000 బస్తాలు ఉంటాయి, 1000 బస్తాల పైన నానిపోయాయి. 5 ఎకరాలు మట్ట ఒడ్లు నాని మొత్తం కొట్టుకుపోతున్నాయి. మట్ట బొడ్డ కొట్టుకుపోతున్నాయి. ఓన్ వచ్చి ఆటపాత్ర కూడా ఇవ్వలేదు కరెక్ట్ ఇది వరకు. మా ఈ 6 ట్రాక్టర్లు. మరి ఏం కోరుకుంటున్నాము ఇప్పుడు మాకు తాటిపాత్రలు కావాలి. తాటిపాత్రలు వేస్తారు, ఎవరు వస్తలేరు కూడా. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ, నవీపేట, మోస్రా, ఎడవల్లి, నిజామాబాద్ పట్టణం, రూరల్తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం రైతులకు కన్నీరు మిగిల్చింది. కల్లాల్లో ఉన్న ధాన్యం, జొన్న, మొక్కజొన్నతో పాటు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న పసుపు తడిసిపోయింది. పెంచగల్పాడ్ గ్రామంలో వడగళ్ల వాన కురవటంతో ధాన్యం తడిసి ముద్దయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలుచోట్ల కురిసిన వడగండ్ల వానకు వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మార్కెట్ యార్డులో ధాన్యం రాశులు తడిసిపోవడంతో నీటిని తొలగించేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అకాల వర్షంతో నిండా మునిగిపోయావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఉన్నది 1 ఎకరం పొలము. అందులో ఒక అర్ధ బిగి కూడా మా చేతికి రాలేదు. మొత్తం పొలం మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఉన్న ఎకరం పొలంలో మేము ఏం తీసుకుపోవాలా ఇంటికి? మొత్తం పంట మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఏమైతే ఈ వర్షాలు అకాల వర్షాలు పడి రాళ్ళు మొత్తం పడుతున్నాయి, పొలాలు ఖరాబ్ అవుతున్నాయి, ఎండపోసిన వాటిలో కుప్పలు నానుతున్నాయి, రోడ్డు మీద పోస్తే రోడ్డు మీద నీళ్ళు నానుతున్నాయి. ఇక్కడ పొలాల్లో పోస్తే అవి ఏమవుతున్నాయంటే పొలాల్లో నీళ్ళు ఆగి నానుతున్నాయి. నాని మర దాన్ని ఇంకా 2-3 రోజులు ఎండబెట్టవలసి వస్తున్నాయి. ఎండినట్లు నానిపోతున్నాయి, దాన్ని మర ఎండవలసి పట్టదు. మాకు తొందరగా రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అటు సిద్దిపేట జిల్లా మత్తూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కురిసిన అకాల వడగళ్ల వర్షానికి వరి పూర్తిగా నేలరాలటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. వర్షాలకు నష్టపోయిన పంటలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. కాగా మరో 2 రోజుల్లో ధాన్యం కొనుగోలు అవుతుందన్న తరుణంలో వడగండ్ల వర్షం పిడుగులా పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని ప్రభుత్వం స్పందించి నేలరాలిన వరి పంటకు నష్టపరిహారం చెల్లించాలని, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. రైతులకు మొత్తం పంట నష్టాలు బాగా జరిగిపోయినాయి. ఏమి లేకుండా 200 ఎకరాల దాకా 300 చిల్లర మొత్తం నర్సాపల్లి గ్రామంలోనే మొత్తం రాలుబడి నష్టపోయినాం. దయచేసి ఏమన్నా గవర్నమెంట్ను పోయినసారి నష్టపోయినాం, ఈసారి కన్నా ఏమన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నా. రాళ్ళు పడి మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడు ఖరాబ్ అయినాయని అప్పుడు మేము ప్రభుత్వం మాకు ఏది ఆదుకోలేదు. అప్పుడు డబ్బులు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈసారి కూడా నాకు 8 ఎకరాలు పెట్టినా. నేను 8 ఎకరాలకు చేతికి వచ్చింది. నేను రేపు పొద్దున పోద్దామన్న వరకే మబ్బుల 4 గంటలకు మాకు రాళ్ళు పడి మొత్తం రాళ్ళే పడ్డాయి. వర్షం లేదు, ఏం లేదు. మొత్తం నీలమట్టం అయిపోయినాయి. చేతికి అందలేదు. సుమారు నేను
ఒక 4 లక్షల నష్టపరిహారం అయింది నాకు. మా ఊరి మీద కనీసం 150 నుంచి 170 ఎకరాల దాకా నష్టపోయింది. దీనికి ప్రభుత్వం వల్ల మాకు ఏమైనా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా. నల్గొండ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు ఆగమయ్యారు. గొర్రంపోడు మండలం అమలూరులో పిడుగుపడి గొర్రెల కాపరి మృతి చెందాడు. సౌలి గౌరారంలో వీచిన భారీ ఈదురుగాలులకు నిమ్మ, మామిడికాయలు నేలరాలాయి. సూర్యాపేట జిల్లా నాగారంలో ఐకేపీ కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది. ఆలేరు మండలం మంతపురిలో పిడుగుపడి పాడగేదె మృతి చెందింది. ఆత్మకూర్, గుండాల, అడ్డగూడూరు మండలాల్లో కురిసిన వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది. వరి పొలాల్లోకి వర్షపు నీరు చేరటంతో వరి కోతలకు బ్రేక్ పడింది. అటు జనగామ జిల్లాలోనూ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. రఘునాథపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నేలరాలింది. వడగళ్ల వానకు పంట నష్టపోవడంతో యాల నరసింహారావు అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. మరోవైపు నెలపోగుల గ్రామంలో పిడుగుపాటుకు మందాడి రవీందర్ అనే రైతు మృతి చెందాడు. వడగండ్ల వానకు భారీగా పంట నష్టం జరగడంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ అన్నదాతలు వేడుకుంటున్నారు. మొత్తానికి తెలంగాణలో కురిసిన అకాల వర్షం కారణంగా వేలాది ఎకరాల్లో వరి పైరు నేలపాలు కాగా మామిడి, నిమ్మ సహా పలు పంటలకు అపార నష్టం సంభవించింది. కాలం కాని కాలంలో వచ్చిన అకాల వర్షాలు రైతులను పూర్తిగా ముంచేశాయి.